ఈ సంవత్సరం ప్రారంభములో రెండు దోణిల చేపలు పట్టుకున్నట్లు రెండంతల మేలు పొందడానికి నీ దోణిను కొంచెం లోతుకు నడిపిస్తావా? దేవుడు ఇప్పుడు నిన్ను అడుగుతున్నాడు. ఇప్పటి వరకు పర్వాలేదు, భక్తిలోనే ఉన్నావు, నీతిలోనే ఉన్నావు, పరిశుద్ధతలోనే ఉన్నావు. పరిశుద్ధతలో కాస్తంత లోతుకెళ్తావా? నీతిలో ఇంకాస్త లోతుకెళ్తావా? భక్తిలో ఇంకొంచెం భక్తి రేంజ్ పెంచుతావా? కొలసిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వాక్యాలు ఎవరైనా చదవగలరా తల్లులారా? కావున మీరు ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు ఏరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకుని ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకునండి. ఏరుపారిన వారై మీ పునాదులు లోతుగా ఉండి, అంటే దాని అర్థం ఏమిటి? హల్లెలూయా. భక్తిలో పై 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 అంటను భక్తి చేయి మాక. భక్తిలోకి వచ్చావు కదా, నీ ఏరు లోపలికి వెళ్తే క్రీస్తులో ఉన్న సారం వస్తుంది నీలోకి. అందుకని నీ ఏరుపారిన భక్తి దాన్ని లోచుకంటాడు. ఏరుపారిన భక్తి చెయ్యాలి అంటాడు ప్రభు. అదే అంటాడు. నేను ఈ సంవత్సరం పాట రాసినది ఏంటి? ద్రాక్షవల్లివైనా నా యేసు రాజా, నీలోని నన్ను అంటు కట్టినావు. ద్రాక్షవల్లివైనా నా యేసు రాజా, నీలోని నన్ను అంటు కట్టినావు. నీ కృపావనములో నీ పరిమళ వృక్షమునై, నీ కృపావనములో నీ పరిమళ వృక్షమునై నా జీవితాంతం ఫలించెదను. పనికి రాని దానిని పనికొచ్చే ఒక చెట్టుతో అంటు కడితే పనికి రానిది కూడా పనికొచ్చే చెట్టుగా మారి ఫలాలు వస్తాయి. నేను జీరో, నేను ఒక వెర్రి చెట్టుని. ఈ చెట్టును బాగా అర్థమవుతుందా? జువేటప్పుడు ఎట్లా ఉంటుంది? కమ్మగా ఉంటుందా? సమ్మగా ఉంటుందా? ఓ రకంగా ఉంటుంది. శ్రమలలో కష్టాలలో ఆయనతో లాగిచ్చి కట్టేస్తే కొద్ది రోజులు ఆగిన తర్వాత ఆ సారం వచ్చి ఆ సారములో నుండి ఫలాలు వస్తాయి. అందుకని భక్తిలో ఏం చేయాలంటే క్రీస్తులోనికి నీ వేరు వెళ్ళాలి, క్రీస్తులోనికి నీ ఆలోచన వెళ్ళాలి, క్రీస్తు పైకి నీ తలంపులు వెళ్ళాలి. సియోనులో నుండి నన్ను దీవించితివి, సియోనులో నుండి నన్ను దీవించితివి. పరవశించి నామది పులకించి పాడెను, నా పూర్ణ హృదయముతో నిన్నే సేవించును. నే బ్రతుకుచున్నది నీ కోసమేనయ్యా, నే బ్రతుకుచున్నది నీ కోసమేనయ్యా. అది స్తోత్రం చెప్పాలి. గమనించండి మీరు, నేను ఇప్పుడు లోతైన భక్తి ఏమిటంటే క్రీస్తులో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు ఆయనలో ఉన్న సారం మనలోకి వచ్చేస్తుంది. చర్చికి వెళ్తున్నప్పుడు ఆయనలో ఉన్న సారం మనకు వస్తుంది. 2
లోతుకు నడిపించడం అంటే వాక్యపు ఉపదేశమందు నిలబడడం. మంచి మనసుతో వాక్యమును విని దానిని అవలంబించుకోవడమే లోతైన భక్తి. వాక్యము లేని దగ్గర జీవితాలు ఎలా ఉంటాయంటే, మొక్క నాటావు, నీళ్లు లేకపోతే చచ్చిపోయింది. మొక్క నాటావు, నీళ్లు లేకపోతే చచ్చిపోయింది మొక్క. ఎవడో ఒకడు నీళ్లు పోస్తేనే కదా మొక్క బ్రతికిద్ది. అర్థమవుతుందా? కొన్ని చర్చిల్లో వాక్యం ఎలా ఉంటుందంటే చిలకరింపు బాప్తిసంలాగా ఉంటుంది. కొన్ని చర్చిల్లో దేవుని వాక్యం లేదు. ఇంకా విచిత్రమైన సంగతి చెప్పమంటారా? హల్లెలూయా చెప్పగలరా? ఈ వారం నువ్వు చెప్పేసపో, వచ్చే వారం పేతురు నువ్వు చెప్పు, ఆ పై వచ్చే వారం నువ్వు చెప్పు బ్రదర్, ఆ నెక్స్ట్ వారం నువ్వు చెప్పు. వినాలి, చెబుతాను, మీకు చెబుతాను. నేను స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి, దీన్ని ఎలా పోల్చాలి? ఒక పేషెంట్ని ఎవడు పడితే వాడు వచ్చి, ఏ డాక్టర్ పడితే ఆ డాక్టర్ వచ్చి రోజుకు ఒక డాక్టర్ చూస్తే వాడు బతుకుతాడా పోతాడా? నువ్వు చెప్పమ్మా, అమ్మ నర్సమ్మ చెప్పమ్మా, ఉంటాడా పోతాడా? అసలు వాడి కండిషన్ ఈ డాక్టర్కి తెలుసా? ఒక పేషెంట్ అక్కడ ఉన్నాడంటే ఒక డాక్టర్ గారు వచ్చి వాడి బాగా అయ్యేంత వరకు వాడిని చూడాలి. ఆ ఫైల్ రోజు నిన్నేం రాసాము, ఈరోజు ఏం రాస్తాం, నిన్నేం మింగాడు, ఈరోజు ఏం మింగాలి, నిన్నేం మందులు ఆడాము, ఈరోజు ఏం మందులు ఆడాం, నిన్న టెస్ట్లు ఎలా ఉన్నాయి, ఈరోజు టెస్ట్లు చూడాలి కదా, ఒకటికి తెలిసింది కదా. అంతేగాని ట్రైనింగ్ డాక్టర్లు అందరూ వాడి మీద ప్రయోగం చేస్తే ఇంటి దగ్గర పెట్టి మాట్లాడుకోవాలి. కొన్ని చర్చిల్లో ఒక 5-6 ఉంటారు ట్రైనింగ్ డాక్టర్లు. వీళ్ళు మళ్ళీ వీళ్ళు ఉద్యోగాలు వీళ్ళయే, వీళ్ళ సంపాదనలు వీళ్ళవే. ఈ 100 మంది 200 మంది వచ్చే బలియాగం అయ్యే బలి పశువులు ఉంటారే, ఈ బలి పశువుల్ని రోజుకొకడు సబ్జెక్ట్ చెప్పి చంపేస్తారు. తెక్క కుదిరిద్ది, ఏమనుకోమాకండి. ఒక ఉపదేశం మీద ఎప్పుడైతే నువ్వు కట్టబడతావో నువ్వు ఆధ్యాత్మికమైన లోతులకు వెళ్తున్నావని అర్థం. హల్లెలూయా చెప్పగలరా? వాక్యం చెప్పడం ఏముందండి? వాక్యం చెప్పడం ఏముంది? ఇప్పుడు యూట్యూబ్ వచ్చింది కదా, గూగుల్లో చూసుకొని ఎవడైనా చెప్పొచ్చు వాక్యం. జీవితం, పిలుపు, దర్శనం. మీకు ఒక విషయం చెప్పనా? ఈ రోజున గూగుల్లో సెట్ చేస్తే సూపర్ మెసేజ్లు వస్తాయి మీకు కూడా. గూగుల్ చెప్పలేనిది పరిశుద్ధాత్ముడు చెబుతాడనే సంగతి వీడికి తెలుసా? ఇప్పుడు నేను గూగుల్లో చూస్తున్నానా? మీకు ఒక విషయం తెలుసా? అన్ని చోట్ల గూగుల్ నమ్మమాకండి. మొన్న 4 కాదు 5 డాక్టర్లు గూగుల్ మ్యాప్లో మ్యాప్ పెట్టుకొని అది దారి చూపిస్తుంటే తిన్నగా వెళ్ళి ఏట్లో పడ్డారు. 5 డాక్టర్లు చచ్చిపోయారు. తెక్క కుదిరింది. భక్తులు మొన్న కొండెక్కారు గూగుల్ మ్యాప్ పెట్టుకొని, కొండ మీద రోడ్డు సర్రని వెళ్ళి పైకి వెళ్ళి ఆగింది, అటు నుంచి మెట్లు ఉన్నాయి. అర్థమైందా? గూగుల్ మ్యాప్ చూసుకొని అడవులు పాలైన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. అందుకని అన్నిటిలో గూగుల్ పనికిరాదు. బైబిల్ చెబుతుంది, పురాతనమైన మార్గముల గురించి విచారించండి, మేలు కలిగే మార్గం ఏది అని అడిగి అందులో ప్రవేశించండి, అప్పుడు మీ ప్రాణములకు నెమ్మదిస్తుంది అన్నాడు. అందుకని సంఘానికి ఆధ్యాత్మికంగా లోతుకెళ్ళాలంటే శ్రేష్టమైన ఉపదేశము కావాలి. 3, 1 ప్రార్థన, దేవునితో సహవాసం ఉండాలి. 2 ఉపదేశం ఉండాలి. 3 పరిశుద్ధులతో సహవాసం ఉండాలి.
స్తోత్రం చెప్పాలి. నీతిమంతులతో సహవాసం ఉండాలి. అప్పుడు నువ్వు ఆధ్యాత్మికమైన లోతులకు వెళ్తావు. నువ్వు సహవాసం చేస్తుంది ఎలాంటి వారితో? భక్తులతోనేనా? నీ సహవాసం ఎవరు? నీకు సలహాలు ఇచ్చేది ఎవరో? ఒకసారి ఆలోచించండి. నీ సహవాసాన్ని బట్టి ఉంటుంది. చర్చికి వచ్చి రాజకీయాలా? నెమ్మది లేక లోకంలో చర్చికి వస్తున్నాం. చర్చికి వచ్చిన దగ్గర నుంచి కొన్ని దగ్గర ఎన్ని రాజకీయాలు, ఎన్ని మతలాపులు, ఎన్ని మాటలు, ఏమండి, ఎన్ని గ్రూపులు, ఎన్ని ముఠాలు కదండి. ముఠాలు. ఇక్కడ రాజకీయాలా? రాజకీయం చేయాలనుకుంటే ఆ రోడ్ల మీద చేసుకో. రాజకీయ ముఠాలు కట్టాలనుకుంటే లోకములో కట్టేసుకో. బోల్డ్ ముఠాలు ఉన్నాయి. కులానికి ఒక ముఠ. ఎన్ని కులాలు ఉన్నాయి, అన్ని ముఠాలు ఉన్నాయి కదా. లేవండి. కుల ముఠాలు చర్చిల్లో ఉండకూడదు. నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని ఎండగడుతున్నది. అందుకని పరిశుద్ధులు ఉన్నారే, మనమందరం ఒకే ఒక కులం. ఏం కులమో తెలుసా? యేసు రక్తములో కడగబడిన కులం. మొన్న హైకోర్టు తీర్పిచ్చింది, మీరు చూడలేదా? క్రైస్తవులకి ఏమి లేదు, క్యాస్ట్ లేదట. స్తోత్రం చెప్ప. రిజర్వేషన్ జావనేలే. ఎంతమంది మనందరికి ఉద్యోగం వచ్చినాయా? వాడు ఇచ్చిన రిజర్వేషన్లో అవి కూడా రావులే. హల్లెలూయా. క్రైస్తవులకి క్యాస్ట్ లేదని చెప్పారమ్మా. అదేనమ్మాయి, క్రైస్తవులకి క్యాస్ట్ లేదని హైకోర్టు తీర్పిచ్చింది. అవును కదా. ఇప్పుడు మనకి క్యాస్ట్ ఉందంటారా? ఒకసారి చెప్పండి. అయ్యి బాబోయ్, కొంతమంది చెప్పట్లేదమ్మో. ఎందుకు లేదు పాస్టర్ గారు? మాది మాదే, మీది మీదే. హల్లెలూయా. శ్మశానం ఎవరి దానిలో ఉందా? లేదు కదా. జీజీహెచ్ ఏ కాస్ట్ది? ఐసీలో ఏ క్యాస్ట్ వాళ్ళు ఉంటున్నారు? రోగం వచ్చిన అందరూ అక్కడికే వెళ్తున్నారు కదా. పక్క పెట్టాడు, హలో ఏ క్యాస్ట్ అంటాడా? చెప్పరంటాయా? ఐసీలో క్యాస్ట్ లేదు, మాచూరిలో చెప్పరండి బాబు. హలో, ఈ క్యాస్ట్ వాళ్ళు మాచూరులు బాక్స్ లాగు, ఈ క్యాస్ట్ వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు అంటున్నారా? అక్కడ క్యాస్ట్ లేదు, ఐసీయూలో క్యాస్ట్ లేదు, సమాధుల్లో క్యాస్ట్ లేదు, జైలుకి చెప్పరేంటమ్మా? జైల్లో క్యాస్ట్ ఉందా? బొచ్చు పట్టుకొని ప్రతి ఒక్కడు. మరి ఇక్కడికి వచ్చి క్యాలరీ ఎగరేసి, హలో మా క్యాస్ట్ ఇక్కడ టీ తాగుదాం. అది ఇక్కడ లేదు అని నిరూపించాలి అంటే మనం ఆధ్యాత్మికమైన లోతులకు వెళ్ళి తీరాలి. అది అర్థమైన నాడు మనిషిని మనిషిగా ప్రేమిస్తాం. ఏ మనిషిని కోసిన రక్తమేనని గ్రహిస్తాం. అవునా? ఏ అర్జీ పెట్టుకొని నువ్వు పెద్ద కులంలో పుట్టావు, ఇంకా ఆ ఫీలింగ్ ఇక్కడ కూడా వద్దు. యేసు నామములో నీ కుల ఫీలింగ్ చచ్చిపోవును గాక, నువ్వు బ్రతుకుదువు గాక. ఆమేన్ చెప్పారా? హల్లెలూయా. ఇంకోసారి చెప్పు. వలవై ఇప్పుడే వల, ఇప్పుడే వల, ఇప్పుడు వలై. ఇప్పుడు నువ్వేం ప్రయత్నం చేసుకుంటావో చేసుకో. ఇప్పుడు పడు కష్టం, ఇప్పుడు పడు ప్రయాస. ఇప్పుడు నువ్వేం ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నానికి ప్రతిఫలం వస్తుంది. ఇప్పుడు నువ్వు ఏది ఎక్కడ చేపెడితే అక్కడ నీకు దీవెన వస్తుంది.